జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, దేశంలోనే తొలి సోలార్ బస్ స్టాండ్ను ఈ క్రింది నగరంలో ఏర్పాటు చేశారు. ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ ఏ సూరత్. గుజరాత్లోని సూరత్ నగరంలో దేశంలోనే మొట్టమొదటి సోలార్ బస్ స్టాండ్ను ఏర్పాటు చేశారు. ఈ బస్ స్టాండ్ పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది మరియు ఇది పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థకు ఒక ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ ఇంధన పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2026 ఏ నగరంలో జరగనుంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి తిరువనంతపురం. ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. 2026 అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో జరగనుంది. ఇది ఫిబ్రవరిలో జరగనుంది మరియు దీనిని భారత నౌకాదళం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ దేశాల నౌకాదళాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదన్న తీర్పు ఏది? ఆప్షన్ ఏ కేశవానంద భారతి తీర్పు, ఆప్షన్ బి గోలఖ్నాథ్ తీర్పు, ఆప్షన్ సి శంకర్ ప్రసాద్ తీర్పు, ఆప్షన్ డి సజ్జన్ సింగ్ తీర్పు. ఆన్సర్ ఆప్షన్ ఏ కేశవానంద భారతి తీర్పు. 1973లో ఇచ్చిన తీర్పు ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక మైలురాయి తీర్పుగా పరిగణించబడుతుంది. మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 సింధు, ఆప్షన్ 2 రావి, ఆప్షన్ 3 భోగోవా, ఆప్షన్ 4 షుగర్. ఆన్సర్ ఆప్షన్ 1 సింధు. మొహంజదారో సింధు లోయ నాగరికతలో ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం. చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు సింధు నది ఒడ్డున దాని స్థానాన్ని నిర్ధారిస్తాయి. ఎన్నికల సేవలకు సంబంధించిన 40కి పైగా యాప్లను ఏకీకృతం చేస్తూ ఈసీఐ ప్రవేశపెడుతున్న నూతన డిజిటల్ వేదిక ఏది? ఆప్షన్ ఏ ఈసీఎన్, ఆప్షన్ బి ఈసీఐ నెట్, ఆప్షన్ సి ఈసీఐ, ఆప్షన్ డి ఈసీకెన్. ఆన్సర్ ఆప్షన్ బి ఈసీఐ నెట్. వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి లక్నో. ఆన్సర్ ఆప్షన్ సి ముంబై. పౌర పట్టిక సిటిజన్ చార్టర్ అంటే ఏమిటి? ఒక సంస్థ యొక్క లక్ష్యాలు, మార్గాల సూచి. ఆప్షన్ 2 పౌరుల సమాచార ముసాయిదా పత్రం, ఆప్షన్ 3 పౌరుల హక్కులు విధులకు సంబంధించిన ముసాయిదా పత్రం, ఆప్షన్ 4 నగరంలో నివసించే పౌరుల జాబితా. ఆన్సర్ ఆప్షన్ 1 ఒక సంస్థ యొక్క లక్ష్యాలు, మార్గాల సూచి. పౌర చార్టర్ అనేది ఒక నిర్దిష్ట ప్రజాసేవ లేదా సంస్థకు సంబంధించి పౌరుల హక్కులు మరియు విధులను వివరించే పత్రం. పౌరులు ఆశించే సేవలు, వారి హక్కులు మరియు సేవా ప్రమాణాల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం దీని లక్ష్యం. ఇది తరచుగా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన విధానాలను కూడా కలిగి ఉంటుంది. భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆప్షన్ 1 సెప్టెంబర్ 28, ఆప్షన్ 2 ఏప్రిల్ 28, ఆప్షన్ 3 జనవరి 1, ఆప్షన్ 4 ఏప్రిల్ 18. ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 28. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించారు. ప్రవేశికలో ప్రస్తావించబడిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఎవరికి వర్తిస్తాయి? ఆప్షన్ ఏ పౌరులకు మాత్రమే, ఆప్షన్ బి దేశంలో నివసించే అందరికీ, ఆప్షన్ సి జన్మతః పౌరులకు మాత్రమే, ఆప్షన్ డి పైవేవి సరికావు. ఆన్సర్ ఆప్షన్ ఏ పౌరులకు మాత్రమే. రాజ్యాంగం యొక్క ప్రధాన సూత్రాలు మరియు లక్ష్యాలను వివరించే భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమ, సోషలిస్ట్, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలని మరియు దాని పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని భద్రపరచాలని భారత ప్రజలు గంభీరంగా సంకల్పించారని పేర్కొంది. ప్రవేశిక ప్రత్యేకంగా పౌరులు అని ప్రస్తావించినప్పటికీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మరియు ఉద్దేశం ఈ ప్రాథమిక విలువలు మరియు హక్కులను దేశంలో నివసించే అన్ని వ్యక్తులకు విస్తరిస్తుంది. రోబార్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 పంజాబ్, ఇండియా, ఆప్షన్ 4 రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ 3 పంజాబ్. రోబార్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం మరియు జిల్లా పేరు. దీనిని ఇప్పుడు రూప్నగర్ అని కూడా పిలుస్తారు. ఇది చండీగఢ్ నగరానికి వాయువ్య దిశలో సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. సట్లెజ్ నది ఒడ్డున ఈ పట్టణం ఉంది. నేరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ గవాయ్, ఆప్షన్ బి సంజీవ్ ఖన్నా, ఆప్షన్ సి ఎన్వి రమణ, ఆప్షన్ డి ఉదయ్ ఉమేష్ లలిత్. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్వి రమణ. నేరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ అనే పుస్తకం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగాల సంకలనం. ఢిల్లీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయ వ్యవస్థను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో జస్టిస్ రమణ చేసిన కృషిని ప్రశంసించారు. నోమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 148, ఆప్షన్ బి 149, ఆప్షన్ సి 150, ఆప్షన్ డి 151. ఆన్సర్ ఆప్షన్ ఏ 148. నోమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 భారతదేశ ర్యాంక్ నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం 199 దేశాలలో 148వ స్థానంలో ఉంది. ఈ సూచిక 5 కీలక అంశాల ఆధారంగా పాస్పోర్ట్లను అంచనా వేస్తుంది. వీసా రహిత ప్రయాణం, పన్ను విధించడం, ప్రపంచ అవగాహన, ద్వంద్వ పౌరసత్వం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. WHO నివేదిక ప్రకారం ప్రసూతి మరణాలలో ప్రపంచంలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 1వ స్థానం, ఆప్షన్ బి 2వ స్థానం, ఆప్షన్ సి 3వ స్థానం, ఆప్షన్ డి 4వ స్థానం. ఆన్సర్ ఆప్షన్ బి 2వ స్థానం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యునిసెఫ్ మరియు యుఎన్ జనాభా నిధి నుండి వచ్చిన డేటాను కలిగి ఉన్న ఐక్యరాజ్య సమితి ఇటీవలి నివేదిక ప్రకారం 2023లో ప్రసూతి మరణాలలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. 2023లో భారతదేశంలో రోజుకు సగటున 52 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. మొత్తం 19,000 మరణాలు సంభవించాయి. నైజీరియా 75,000 ప్రసూతి మరణాలతో మొదటి స్థానంలో ఉంది. రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ రాష్ట్రపతి సంతృప్తి పొందుతున్నంత వరకు తమ పదవుల్లో ఉంటారు, ఆప్షన్ బి మంత్రులు పార్లమెంటుకు జవాబుదారులు, ఆప్షన్ సి భారత ప్రజలు సార్వభౌమాధికారం కలవారు, ఆప్షన్ డి ఎన్నుకోబడిన రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ డి రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఎన్నుకోబడిన రాష్ట్రపతి. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ? ఆప్షన్ ఏ బనవాలి,
ఆప్షన్ 2 రోపార్, ఆప్షన్ 3 చిరుకటోడా, ఆప్షన్ 4 లోథాల్. ఆన్సర్ ఆప్షన్ 2 రోపార్. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని అలాగే కాదని పరస్పర వివాదాస్పదమైన తీర్పులు ఏ కేసులో సుప్రీంకోర్టు వ్యక్తీకరించింది? ఆప్షన్ ఏ ఏకే గోపాలన్ గోలక్నాథ్, ఆప్షన్ బి కేశవానంద భారతి గోలక్నాథ్, ఆప్షన్ సి మేనకా గాంధీ మినర్వా మిల్స్, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ బి కేశవానంద భారతి గోలక్నాథ్ కేసు. 2008 సంవత్సరంలో ఏ భాషకు ప్రాచీన హోదా వచ్చింది? ఆప్షన్ 1 తమిళం, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 తెలుగు, ఆప్షన్ 4 కన్నడ. ఆన్సర్ ఆప్షన్ 3 తెలుగు. 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించింది. తమిళం, సంస్కృతం, కన్నడం వంటి ఇతర భాషలకు కూడా ప్రాచీన హోదా లభించింది. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ప్రవేశిక అధికారానికి ఆధారం కాదు మరియు పరిమితి కాదు, ఆప్షన్ బి ప్రవేశిక సవరణకు అతీతం కాదు, ఆప్షన్ సి ప్రవేశికను రాజ్యాంగ రచన తర్వాత చేర్చారు, ఆఖరున ఆమోదించారు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. 12 చిన్న ధాన్యాగారాలు, ఎర్ర ఇసుక రాతిలో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడి తవ్వకాలలో బయటపడినవి? ఆప్షన్ 1 మొహంజదారో, ఆప్షన్ 2 హరప్ప, ఆప్షన్ 3 చన్హుదారో, ఆప్షన్ 4 లోథాల్. ఆన్సర్ ఆప్షన్ 2 హరప్ప. భారతదేశంలో అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఉపగ్రహ చిత్రాలు, మొబైల్ ఫీడ్బ్యాక్ మరియు మెషిన్ లెర్నింగ్స్ ఉపయోగించి క్రియాశీల అటవీ నిర్వహణ కోసం పైలట్ ప్రాతిపదికన ఏఐ ఆధారిత నిజ సమయ హెచ్చరిక వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. భారత సైనిక దళాల సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 రక్షణ మంత్రి, ఆప్షన్ 2 సైనిక సిబ్బంది ప్రధాన అధికారి, ఆప్షన్ 3 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి భారత సాయుధ దళాలకు సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తారు. జాతీయ భద్రతకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారం మరియు బాధ్యత ప్రధానమంత్రి మరియు వారు ఎంచుకున్న కేబినెట్ మంత్రులపై ఉంటుంది. అధ్యక్షుడు సాయుధ దళాల అధిపతిగా లాంఛనప్రాయమైన మరియు రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉంటారు. ఋగ్వేదంలో సుతుత్రి అనే దానిని దేని గురించి ప్రస్తావించారు? ఆప్షన్ 1 బలి కోసం ఉద్దేశించిన జంతువు, ఆప్షన్ 2 సుర తయారీలో ఉపయోగించే ఒక మొక్క పేరు, ఆప్షన్ 3 ఒక నదికి పెట్టిన పేరు, ఆప్షన్ 4 పెళ్లి కూతురును సూచించేందుకు వాడిన పదం. ఆన్సర్ ఆప్షన్ 3 ఒక నదికి పెట్టిన పేరు. ఋగ్వేదంలో సుతుత్రి అనేది పంజాబ్లోని 5 ప్రధాన నదులలో ఒకటైన సట్లెజ్ నదికి పురాతన పేరు. ఇటీవల వార్తల్లో నిలిచిన బాగ్ లిహర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ రావి నది, ఆప్షన్ బి చీనాబ్ నది, ఆప్షన్ సి సట్లెజ్ నది, ఆప్షన్ డి సింధు నది. ఆన్సర్ ఆప్షన్ బి చీనాబ్ నది. భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లోని దోడా జిల్లాలోని చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నది ద్వారా నడిచే విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. భూమిపైనే అత్యంత ప్రాచీన రాతి శిలలను ఇటీవల ఈ క్రింది దేశంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ బి కెనడా. అర్బన్ డెవలప్మెంట్ ఇయర్ 2025 కార్యక్రమం ఏ నగరంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి చెన్నై,
ఆప్షన్ సి గాంధీనగర్, ఆప్షన్ డి వారణాసి. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.